42% ఏదైతే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్, దాంతో పాటు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు. అదేంటో ఆశ్చర్యం, కానీ పోయి బీసీ డిక్లరేషన్ కామారెడ్డి జిల్లాలో పెట్టడం చాలా యాదృచ్ఛికమా, లేకుండా మమ్మల్ని వ్యంగ్యంగా కామారెడ్డి జిల్లాలో బీసీ డిక్లరేషన్ పెట్టడం అనేది మనని ఎక్కిరించినట్లు ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు మీరు అందరూ బీసీ సోదరులు, కుటుంబ సభ్యులు గుర్తించాలి. 42% స్థానిక సంస్థల్లో ఎంత ఇంపార్టెంటో ఈరోజు అనేక అంశాలు ఉన్నాయి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి బడ్జెట్ సెషన్లో చట్టబద్ధత కల్పిస్తూ బీసీలకు 1,00,000 కోట్లు, ప్రతి సంవత్సరం 20,000 కోట్లు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దానికి రాజ్యాంగం అడ్డం రాదు కదా, కోర్టులు అడ్డం రావు కదా, 9th షెడ్యూల్ అడ్డం రాదు కదా. మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకో చేయలేదు. అదేవిధంగా ఈరోజు వైన్ షాప్ నుంచి మైన్ షాప్ వరకు, ఉసుక నుంచి గ్రనైట్ వరకు తెలంగాణ రాష్ట్రంలో 1,00,000 కోట్ల వ్యాపారం అవుతుంది. ఈ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? అయ్యా, బీసీలు చాలా పేదోళ్ళు, ఈ 1,00,000 కోట్ల వ్యాపారంలో 42% బీసీలకు ఇస్తామని చెప్పారు. 42% బీసీలకు ఇస్తామన్నారు. మరి దాని కోర్టులు అడ్డు రావు, 9th షెడ్యూల్ అడ్డు రాదు. ఎందుకో చేయలేదు. బీసీల బతుకులు మారుతుండే కదా. ఈరోజు వైన్ షాప్లో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మద్యం వ్యాపారం 80,000 కోట్లు సంవత్సరానికి. 1,00,000 కోట్లు మా బాలరాజు గారికి బాగా తెలుసు. 1,00,000 కోట్లు. మరి 1,00,000 కోట్లలో 42% బీసీలకు ఇస్తే మా తలరాత మారుతుంది కదా. మరి దానికేం కోట్లు అడ్డం రాదు కదా. ఎందుకు చేయట్లేదు? అదేవిధంగా ఈరోజు బీసీలు అంటేనే కులవృత్తులు. 8 లక్షల కుటుంబాలు కులవృత్తుల మీద బతుకుతున్నాయి. 8 లక్షల కుటుంబాలు కులవృత్తుల మీద బతుకుతున్నాయి. మరి 8 లక్షల కుటుంబాలకు కులవృత్తుల్ని కార్పొరేషన్ చేస్తామని మీరు వాగ్దానం చేశారు కదా. ఎన్నికలు ఎందుకు పెట్టలేదు? పార్టీల మీద మీరు 9th షెడ్యూల్ మద్దతా వద్దా రెండే చెప్పండి. అందుకొరకు మాట్లాడినప్పుడు అన్ని మాట్లాడాలి కదా. బీసీలకు సంబంధించింది కేవలం కాదు కదా, ఒకటే కాదు కదా, అన్ని 42% అన్నిట్లో రావాలి. ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, వ్యాపారంగా, కార్పొరేషన్లో, ఇసుకలో రావాలి, వైన్స్లో రావాలి. అందుకొరకు 100% మేమెంతో మాకంత అన్నిట్లో మేమెంతో గట్టిగా ఒకసారి నినాదం చేయాలి. మేమెంతో అన్నిట్లో మీరెంతో మేమెంతో మాకంత మేమెంతో దాని కొరకు కట్టుబడి సమిష్టిగా పోరాటం చేద్దామని తెలియజేస్తూ, మీ సంఘీభావం తెలియజేస్తూ, ఈ యొక్క స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కొరకు ఖచ్చితంగా నా వంతు కృషి ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. బీసీల ఐక్యత. థ్యాంక్ యూ. 9వ షెడ్యూల్లో మద్దతు ఇస్తారా లేదా? ఖచ్చితంగా. ఓకే. ఇప్పుడు 9వ షెడ్యూల్లో బీజేపీ మద్దతు ఇస్తే మరి ఖచ్చితంగా పార్లమెంట్ లో ఈ బిల్లు పెట్టాలి. రాబోయే శీతాకాల సమావేశంలో చెప్తున్నారు. వారు అడిగింది కాబట్టి స్పెసిఫిక్ గా చెప్తాను. బీజేపీ ఇది వాగ్దానం చేయలే. ముస్లింలకు 10% రిజర్వేషన్ అందులో ఉంటే బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అంగీకరించదు. ఇది ఏ సభ కావచ్చు. మీరు క్లారిటీ ఉండండి. అందుకొరకు ఇప్పుడు ఒక నిమిషం సార్, మేము ఒకటే చెప్తున్నాం ఇక్కడ. అందుకే మొదటి నుంచి మేము చెప్తున్నాం సార్. ఒక నిమిషం అందరు వినండి. ఇప్పుడు ఒక నిమిషం ప్లీజ్. మేము ఒకటే చెప్తున్నాం, దయచేసి
మీరు ప్రామిస్ చేస్తేనే ఇస్తామని మీరు 10% ఈడబ్ల్యూఎస్ ప్రామిస్ చేయలే, మీరు లోక్సభలో పెట్టి పాస్ చేసుకున్నారు. అది గుర్తుపెట్టుకోండి. అట్లాంటి మాటలు మాట్లాడదాన్ని మరీ చెప్తున్నా. ఒకటి. రెండు, ఇందులో ముస్లిమ్స్ దాని మీద కూడా మేము 100% క్లారిటీ ఇస్తాం. మీరు ఒకటి ఇష్టం ఉన్నదా లేదా, రెండే నేను అందుకే చెప్పిన మీటింగ్ స్టార్టింగ్ అప్పుడు ఎవరి మిత్రులు ఎవరి శత్రువులు తెలుసుకుందామని. సో దయచేసి మీరు లేకపోతే మా పార్టీ చూసుకుంటారు వదిలే. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ చేయటానికి బూర నరసయ్య గౌడు మీరు చెప్పింది చేయటానికి కాదు. మీరు చెప్పింది నేను 42%తో పాటు అన్నీ కావాలి అంతే కావాలి. అంతేగాని ఒక ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీరు బాగా ఓకే సార్, 42%కి ఖచ్చితంగా మీరు కట్టుబడి ఉన్నారు. ఓకే రైట్. అంతేగాని మీరు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో మీరు ఏదైతే కాంట్రాక్టులో రిజర్వేషన్ వద్దు, వీటన్నిటికంటే 3% ఒప్పుకోరు. ఓకే రైట్, మేము మాట్లాడతాము. రైట్ సార్. ఓకే మైక్. థ్యాంక్ యూ మేడం. కేవలం 100% దయచేసి ఇప్పుడు ఇక్కడికి ఒక బీసీ రైట్ ఇక్కడ ఒక బీసీ జై బీసీ, పోరాటం చేస్తుంది. జై బీసీ. ఒక పార్టీకి కొమ్ము కాసుకో నిదానం చేయాలంటే తప్పదు. అందుకొరకు దయచేసి థ్యాంక్ యూ. ఓకే రైట్ అండి, థ్యాంక్ యూ. నిజంగా బీసీలకు ఓకే థ్యాంక్ యూ. అందరూ కూర్చోండి బాబు, అందరూ. ఒక్క నిమిషం. హలో సార్. ఓకే ఆగండి. దయచేసి అందరు కూర్చోండి. ఏం జరుగుతలే ఇక్కడ, అందరు కూర్చోండి. ప్రశాంతంగా ఉంది. అప్పుడప్పుడు ఇట్లా ఉంటుంది సభ. ఈ ఉద్యమం మీద గౌరవం ఉంటే అందరు ఈ కూర్చోండి. పోరాటంలో పాల్గొనాలనుకుంటే ప్రశాంతంగా ఉండండి, మీకు సమాధానం లభిస్తుంది. ఒక్క 2 నిమిషాలు ఆగండి. దయచేసి అందరు కూర్చోండి. ఏం లేదు ఇక్కడ. బూర నరసయ్య గౌడ్ మీడియా మెన్ కూర్చోండి దయచేసి. మీడియా పీపుల్ దయచేసి అక్కడ ఏం కనిపిస్తలేదు. ఆగండి సమాధానం ఇస్తాను కదా. ఇక్కడ సమాధానంతో బయటికి పోదాం. ఇక్కడ నుంచి సమాధానంతో బయటికి పోదాం. బూర నరసయ్య గౌడ్ మాజీ పార్లమెంటు సభ్యులు గారు ఫస్ట్ మన బంధువు, ఇది మర్చిపోవద్దు. రెండవ విషయం వారు పార్లమెంటు సభ్యులు, రాజ్యాంగం గురించి, పార్లమెంటు విధానం గురించి, చట్టాల గురించి సంపూర్ణంగా తెలిసిన వ్యక్తి. అలాంటి పార్లమెంటు సభ్యుడి ముందు బీసీల యొక్క తలరాత, విధిరాత, వాళ్ళ బ్రతుకు యొక్క విముక్తి పార్లమెంటులో 9th షెడ్యూల్లోనే ఆ చట్టాన్ని పెట్టి పరిష్కరించాల్సిన సంగతి కూడా ఆయనకు తెలుసు. కానీ ఒక బీజేపీ పార్టీ ప్రతినిధిగా, మాజీ పార్లమెంటు సభ్యుడిగా ఈ సమస్యకి పరిష్కారం 9th షెడ్యూల్ అని తెలిసి కూడా ఇప్పటి వరకు బూర నరసయ్య గౌడ్ గారి నోట్ల నుంచి 9th షెడ్యూల్ కోసం యుద్ధం చేస్తానని చెప్పలేదు. ఆగండి. ఎందుకు భయం? ధైర్యమే మనల్ని రాజుల్ని చేస్తుంది, రాజ్యాధికారం ఇస్తుంది. రాజ్యాధికారం ఇస్తుంది. ఒకవేళ బీజేపీ పార్టీలో మీరు 9th షెడ్యూల్ కోసం యుద్ధం చేసి నువ్వు 9th షెడ్యూల్లో ఈ చట్టాన్ని పెట్టిస్తే నిన్ను పార్లమెంటుకి మేమే పంపించుకుంటాం పార్లమెంటుకి. ఎవరికి భయపడేది లేదు. 9th షెడ్యూల్
9th షెడ్యూల్లో ఈ చట్టాన్ని పెట్టి ఆ పరిష్కారం కోసం మీరు పోరాడతారా లేదా? ఈ వాక్యం మీరు చెప్పాల్సిందే. ఈరోజు ఇది బీసీ కుటుంబ సభ్యుల సమావేశం, రాజకీయ పార్టీల సమావేశం కాదు. నీదేం చెప్పాను, 42% ఎంత ఇంపార్టెంటో స్థానిక సంస్థల్లో 9 షెడ్యూల్తో పాటు ఆర్థికంగా అనేక అంశాలు ఉన్నాయి, వాటి మీద పోరాటం చేయటం అనేది కూడా ఇంపార్టెంటు. మీరు డైవర్షన్ ఎందుకు చెప్తున్నా అంటే నేను ఇక్కడ నేను చెప్పేది వినండి. ఈరోజు ఎందుకు నేను చెప్తున్నా అంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 9 షెడ్యూల్ కాకుండా బీసీల తలరాతలు మార్చే అంశాలు కూడా ఉన్నాయి. ఆ అంశాల్ని కూడా మన తలరాతను మారుస్తాయి. ఎవరో వారు చెప్పేసి పంపిద్దాం. ఓకే రైట్. నేనేం చెప్తున్నా, 9 షెడ్యూల్తో పాటు బీసీల రైట్ సార్, థ్యాంక్ యూ. ఈడబ్ల్యూఎస్ గురించి మాట్లాడొద్దు, 9వ షెడ్యూల్ గురించి కూడా మీరు ఏమవుతుంది సార్? రైట్ ఇక్కడ వద్దు. ఓకే రైట్. దయచేసి అందరూ సైలెంట్ గా ఈరోజు నేనేం చెప్తున్నా, 42%తో పాటు ఈరోజు సరే వారి అభిప్రాయం వారు చెప్పుకునే వారికి స్వేచ్ఛ ఉంటుంది. దయచేసి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ గురించి చెప్పడం జరుగుతుంది. అందుకొరకు బీసీల తలరాత మాట్లాడితే అన్ని అంశాల గురించి కూడా మనం పోరాటం చేయాలని నా యొక్క ఇది కాంగ్రెస్ మీటింగ్ అని అనుకుంటే నేను రాకనే పోతుంది. మీరు కాంగ్రెస్ మీటింగ్ చేయాలి. ఓకే రైట్, థ్యాంక్ యూ. బాబు, ఇది ఎవరి న్యూట్రల్ సంస్థ, న్యూట్రల్ మీటింగ్. సరే వారి అభిప్రాయం వారు చెప్పిండ్రు. హలో, దయచేసి అందరూ ఓకే రైట్. బూర నరసయ్య గౌడ్ గారు 9th షెడ్యూల్ మీద మన శాంతి ఉండాలి. చేయలేదు. శాంతి. బూర నరసయ్య గౌడ్ గారు పార్లమెంటు సభ్యుడై ఉండి 9th షెడ్యూల్ మీద ప్రకటన చేయలేదు. బూర నరసయ్య గౌడ్ గారు 9th షెడ్యూల్ మీద ప్రకటన చేయలేదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. దయచేసి ఇప్పుడు బూర నరసయ్య గౌడ్ గారే ఎవరది మనం మాట్లాడతారు. ఇప్పుడు మన ఏమి లేదు, ఇప్పుడు ఎవరి అభిప్రాయం వారు చెప్పుకుంటారు. ప్రజాస్వామ్యం మనం అర్థం చేసుకోవాలి అంతే. ఎవరి అభిప్రాయం వాళ్ళు చేసుకుంటారు. మీరు దయచేసి వినండి, ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పుకుంటారు. మనం మౌనంగా ఉందాం. వద్దు సార్, మైకి నవ్వుతూ ఇంకా గొడవద్దు. మీరు ఆ మాట ప్రకటించకపోతే ఆటోమేటిక్ గా బీసీ సమాజం నుంచి మీరే బహిష్కరణకు గురైపోతారు. మీరే బహిష్కరణకు గురవుతారు అంటున్నా. మీరు 9th షెడ్యూల్ ప్రకటించకపోతే మీరే బహిష్కరణకు గురవుతారు. హలో, రైట్. థ్యాంక్ యూ. రైట్. ఓకే సార్, మీరు కూర్చోండి సార్. మీరు కూర్చోండి. దయచేసి అందరు కూర్చోండి. బీసీల సభ ఇది ప్రశాంతంగా జరగాలన్నా